అంటే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు అయితే కొంచెం అనవసరమైన సీన్స్ అయితే కొన్ని పెట్టారు అనిపించింది నాకు. హీరో హీరోయిన్ మధ్యలో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది. ఓవరాల్ అయితే మూవీ రుద్ర గారు 100-300% అయింది జస్ట్ బ్రో. ప్రభాస్ ఎంట్రన్స్ కి ముందు అయితే థియేటర్ అంతా పాపం విష్ణు ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ప్రభాస్ ఎంట్రీ కోసం మీటింగ్ అని అక్కడేమో డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో అని చెప్పి. ఏంటంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పాపం విష్ణు ప్రీవియస్ మూవీస్ వల్ల ఏంటంటే బాగా ట్రోల్స్ ఎక్కువ వచ్చేస్తుంది విష్ణు మీద. అక్కడ జనాలు చూడాల్సింది మూవీలో తన క్యారెక్టర్ చూడాలి, కాకపోతే క్యారెక్టర్ చూడడం అనేసి అక్కడ విష్ణు యాక్ట్ చేస్తున్నాడు విష్ణు యాక్ట్ చేస్తుంటే ఆ ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. అదొక్కటి తగ్గిస్తే కనుక మూవీ చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ బాగుంది, బర్త్ బాగుంది. ఫస్ట్ 5 సాంగ్స్ ఓవరాల్ కంటే ఒక 3 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. అలా లేదు, మేము కట్ చేసాం. ఓవరాల్ ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. ఫస్ట్ హాఫ్ 5 సాంగ్స్. మూవీ హైప్ అంటే అది విష్ణు గారి ఇంపాక్ట్ వల్ల అంత అయితే లేదు టు బి ఆనెస్ట్. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ చూసుకుంటే 100-300% 90% ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉంది. అది ప్రభాస్ అనేవాడు మూవీలో లేకపోతే కనుక అంటే సారీ విష్ణు గారు మాట చెప్పకూడదు, కాకపోతే ఓపెనింగ్స్ కొంచెం కష్టమయ్యే చెప్పుకోవాలి. లేదు అంతా సినిమా మొత్తం చూస్తే బెస్ట్ బ్రో, కాకపోతే ప్రభాస్ కావాలనుకుంటే సెకండ్ హాఫ్ చూడాలి. అది చిన్నది శివుడు కంఠంలో విషం మింగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంటది కదా, అది కదులుతుంది ఫ్రేమ్ లో. అసలు సీజీ వర్క్ అనేది అందులో ఉండిపోయి బాగున్నామని, ఎందుకంటే లుక్ ఆయన శివుడి మీదకి వెళ్ళట్లేదు, మనకి ఆ మెడ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న చిన్నవి కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం మొత్తం కవర్ అయిపోతుంది. ఎమోషనల్ గా బయటకు వస్తాడు, నిజంగా చెప్పాలంటే ఎమోషనల్ గా బయటకు వస్తాడు. ఏదన్నా మనం వాగుదామో తెలియక తెలుసో ఏదో వాగి హైలైట్ అయిపోదాం అనుకునే వాడికి మాత్రం ఒకటే చెప్తున్నా, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం కూడా అర్హత ఉండదు అడిగి, అది మాత్రం చెప్పగలను. అంటే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు అయితే కొంచెం అనవసరమైన సీన్స్ అయితే కొన్ని పెట్టారు అనిపించింది నాకు. హీరో హీరోయిన్ మధ్యలో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది. ఓవరాల్ అయితే మూవీ బాగుంది. రుద్ర గారు 100-300% అయింది జస్ట్ బ్రో. ప్రభాస్ ఎంట్రన్స్ కి ముందు అయితే థియేటర్ అంతా పాపం విష్ణు ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ప్రభాస్ ఎంట్రీ కోసం మీటింగ్ అని అక్కడేమో డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో అని చెప్పి. ఏంటంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పాపం విష్ణు ప్రీవియస్ మూవీస్ వల్ల ఏంటంటే బాగా ట్రోల్స్ ఎక్కువ వచ్చేస్తుంది విష్ణు మీద. అక్కడ జనాలు చూడాల్సింది మూవీలో తన క్యారెక్టర్ చూడాలి, కాకపోతే క్యారెక్టర్ చూడడం అనేసి అక్కడ విష్ణు యాక్ట్ చేస్తున్నాడు విష్ణు యాక్ట్ చేస్తుంటే ఆ ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. అదొక్కటి తగ్గిస్తే కనుక మూవీ చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ బాగుంది, బర్త్ బాగుంది. ఫస్ట్ 5 సాంగ్స్ ఓవరాల్ కంటే ఒక 3 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. అలా లేదు, మేము కట్ చేసాం. ఓవరాల్ ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. ఫస్ట్ హాఫ్ 5 సాంగ్స్. మూవీ హైప్ అంటే అది విష్ణు గారి ఇంపాక్ట్ వల్ల అంత అయితే లేదు టు బి ఆనెస్ట్. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ చూసుకుంటే 100-300% 90% ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉంది. అది ప్రభాస్ అనేవాడు మూవీలో లేకపోతే కనుక అంటే సారీ విష్ణు గారు మాట చెప్పకూడదు, కాకపోతే ఓపెనింగ్స్ కొంచెం కష్టమయ్యే చెప్పుకోవాలి. అది లేదు అంతా సినిమా మొత్తం చూస్తే బెస్ట్ బ్రో, కాకపోతే ప్రభాస్ కావాలనుకుంటే సెకండ్ హాఫ్ చూడాలి. అది చిన్నది శివుడు కంఠంలో విషం మింగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంటది కదా, అది కదులుతుంది ఫ్రేమ్ లో. అసలు సీజీ వర్క్ అనేది అందులో ఉండిపోయి బాగున్నామని, ఎందుకంటే లుక్ ఆయన శివుడి మీదకి వెళ్ళట్లేదు, మనకి ఆ మెడ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న చిన్నవి కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం మొత్తం కవర్ అయిపోతుంది. ఎమోషనల్ గా బయటకు వస్తాడు, నిజంగా చెప్పాలంటే ఎమోషనల్ గా బయటకు వస్తాడు. ఏదన్నా మనం వాగుదామో తెలియక తెలుసో ఏదో వాగి హైలైట్ అయిపోదాం అనుకునే వాడికి మాత్రం ఒకటే చెప్తున్నా, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం కూడా అర్హత ఉండదు అడిగి, అది మాత్రం చెప్పగలను. అంటే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు అయితే కొంచెం అనవసరమైన సీన్స్ అయితే కొన్ని పెట్టారు అనిపించింది నాకు. హీరో హీరోయిన్ మధ్యలో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది. ఓవరాల్ అయితే మూవీ బాగుంది. రుద్ర గారు 100-300% అయింది జస్ట్ బ్రో. ప్రభాస్ ఎంట్రన్స్ కి ముందు అయితే థియేటర్ అంతా పాపం విష్ణు ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ప్రభాస్ ఎంట్రీ కోసం మీటింగ్ అని అక్కడేమో డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో అని చెప్పి. ఏంటంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పాపం విష్ణు ప్రీవియస్ మూవీస్ వల్ల ఏంటంటే బాగా ట్రోల్స్ ఎక్కువ వచ్చేస్తుంది
విష్ణు మీద అక్కడ జనాలు చూడాల్సింది మూవీలో తన క్యారెక్టర్ చూడాలి. కాకపోతే క్యారెక్టర్ చూడడం అనేసి అక్కడ విష్ణు యాక్ట్ చేస్తున్నాడు, విష్ణు యాక్ట్ చేస్తుంటే ఆ ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. అదొక్కటి తగ్గేస్తే కనుక మూవీ చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ బాగుంది, బర్త్ బాగుంది. ఫస్ట్ 5 సాంగ్స్ ఓవరాల్ కంటే ఒక 3 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. అలా లేదు, మేము కట్ చేసాం. ఓవరాల్ ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. ఫస్ట్ హాఫ్ 5 సాంగ్స్. మూవీ హైప్ అంటే అది విష్ణు గారి ఇంపాక్ట్ వల్ల అంత అయితే లేదు టు బి ఆనెస్ట్ గా. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ చూసుకుంటే అన్నిటికీ 300% 90% ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉంది. అది ప్రభాస్ అనేవాడు ఈ మూవీలో లేకపోతే కనుక అంటే సారీ విష్ణు గారు నాకు చెప్పకూడదు, కాకపోతే ఓపెనింగ్స్ కొంచెం కష్టమయ్యానే చెప్పుకోవాలి. అది లేదు అంతా సినిమా మొత్తం చూస్తే బెస్ట్ బ్రో. కాకపోతే ప్రభాస్ కావాలనుకుంటే సెకండ్ హాఫ్ చూడాలి. అది చిన్నది శివుడు కంఠంలో విషం మింగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంటది కదా, అది కదులుతుంది ఫ్రేమ్ లో. అసలు సీజీ వర్క్ అనేది అందులో ఉండిపోయి బాగున్నామని, ఎందుకంటే లుక్ ఆయన శివుడి మీదకి వెళ్ళట్లేదు, మనకి ఆ మెడ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న చిన్నవి కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం మొత్తం కవర్ అయిపోతుంది. ఎమోషనల్ గా బయటకు వస్తాడు, నిజంగా చెప్పాలంటే ఎమోషనల్ గా బయటకు వస్తాడు. ఏదన్నా మనం వాగుదామో తెలియక తెలుసో ఏదో వాగేసి హైలైట్ అయిపోదాం అనుకునే వాడికి మాత్రం ఒకటే చెప్తున్నా, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు అడిగి, అది మాత్రం చెప్పగలను. అంటే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు అయితే కొంచెం అనవసరమైన సీన్స్ అయితే కొన్ని పెట్టారు అనిపించింది నాకు. హీరో హీరోయిన్ మధ్యలో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది. ఓవరాల్ అయితే మూవీ రుద్ర గారు 100-300% అయింది జస్టిఫై. బ్రో ప్రభాస్ ఎంట్రన్స్ కి ముందు అయితే థియేటర్ అంతా పాపం విష్ణు ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ప్రభాస్ ఎంట్రీ కోసం వెయిటింగ్ అని, అక్కడేమో డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో అని చెప్పి. ఏంటంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పాపం విష్ణు ప్రీవియస్ మూవీస్ వల్ల ఏంటంటే బాగా ట్రోల్స్ ఎక్కువ వచ్చేస్తుంది విష్ణు మీద. అక్కడ జనాలు చూడాల్సింది మూవీలో తన క్యారెక్టర్ చూడాలి. కాకపోతే క్యారెక్టర్ చూడడం అనేసి అక్కడ విష్ణు యాక్ట్ చేస్తున్నాడు, విష్ణు యాక్ట్ చేస్తుంటే ఆ ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. అదొక్కటి తగ్గేస్తే కనుక మూవీ చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ బాగుంది, బర్త్ బాగుంది. ఫస్ట్ 5 సాంగ్స్ ఓవరాల్ కంటే ఒక 3 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. అలా లేదు, మేము కట్ చేసాం. ఓవరాల్ ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టుంది అంతే. ఫస్ట్ హాఫ్ 5 సాంగ్స్. మూవీ హైప్ అంటే అది విష్ణు గారి ఇంపాక్ట్ వల్ల అంత అయితే లేదు టు బి ఆనెస్ట్ గా. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ చూసుకుంటే అన్నిటికీ 300% 90% ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉంది. అది ప్రభాస్ అనేవాడు ఈ మూవీలో లేకపోతే కనుక అంటే సారీ విష్ణు గారు నాకు చెప్పకూడదు, కాకపోతే ఓపెనింగ్స్ కొంచెం కష్టమయ్యానే చెప్పుకోవాలి. అది లేదు అంతా సినిమా మొత్తం చూస్తే బెస్ట్ బ్రో. కాకపోతే ప్రభాస్ కావాలనుకుంటే సెకండ్ హాఫ్ చూడాలి. అది చిన్నది శివుడు కంఠంలో విషం మింగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంటది కదా, అది కదులుతుంది ఫ్రేమ్ లో. అసలు సీజీ వర్క్ అనేది అందులో ఉండిపోయి బాగున్నామని, ఎందుకంటే లుక్ ఆయన శివుడి మీదకి వెళ్ళట్లేదు, మనకి ఆ మెడ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్న చిన్నవి కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం మొత్తం కవర్ అయిపోతుంది. ఎమోషనల్ గా బయటకు వస్తాడు, నిజంగా చెప్పాలంటే ఎమోషనల్ గా బయటకు వస్తాడు. ఏదన్నా మనం వాగుదామో తెలియక తెలుసో ఏదో వాగేసి హైలైట్ అయిపోదాం అనుకునే వాడికి మాత్రం ఒకటే చెప్తున్నా, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు అడిగి, అది మాత్రం చెప్పగలను.